4% ఆఫర్ చేయను. ఆ 4% ఆఫర్ చేసేటప్పుడు ఏపీఎం ఎక్కడ నిలబడతా ఉండేది ఏపీఎం 4% ఖచ్చితంగా మన కంపెనీకి రామ్ చెప్పేస్తాడు. ఆ ఒక ప్యాడ్తోనే అతని జీవితం అతను కూడా ఆ కస్టమర్ ఆఫర్ చెప్పేసి ఇంకా రానయ్యా ఈ ఎస్ఎల్ని పోతాను అని చెప్పేస్తాడు. అంటే ఎందుకంటే అంటే అతను ఏపీఎం క్యాడర్ వచ్చే 4% ఎవరో హై లెవెల్ వచ్చే క్యాడర్ వచ్చేసి ఆ 4% ఇచ్చేస్తారని చెప్పేసి ఆ 8% కొంతమంది కేవలం అంటే టీమ్ బిల్స్ కాకుండా ఎవరు చదువుతారు వాటిలో ఆ పాయింట్ అంత రాసిన ఆ పాయింట్ రాలేదు. అంటే కేవలం టీమ్ బిల్స్ చదివింది కాకుండా కొంతమంది క్యాడర్ అందరూ కాదు కొంతమంది కేవలం డివో క్యాడర్లో ఓన్ బిజినెస్కి ఉపయోగిస్తున్నారు. అంటే దాంట్లో పెట్టాం 50% టీమ్ బిజినెస్ ఖచ్చితంగా ఉండాలా, 50% మనం చేసుకోండి. పూర్తిగా స్వార్థపూర్తి కాకుండా కింద మనం నమ్ముకున్నారు మీరు ఏ విధంగా మీరు నమ్ముకున్నారు మీరు మిమ్మల్ని నమ్ముకున్న కొంత టీం వస్తుంది వాళ్ళు కూడా మీరు ఆ విధంగా చేయగలిగితే మీరు అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. ఇప్పుడు నేను సక్సెస్ అవుతున్నా ఏదో విధంగా మీ దయ వల్ల ఏదో విధంగా లీడర్స్ 100 మంది ఉన్నారు కాబట్టి ఏదో ఆ లేఅవుట్ ఒకవేళ ఇప్పుడు అమ్మపోయినా ఒక 5 నెలలకు 6 నెలలకు నన్ను బయటపడేస్తాడు. కింద లెవెల్లో మీకు ఎంతవరకు ఉంటుంది ఒక 2 లేఅవుట్లు 3 లేఅవుట్లు శక్తి ఉంటుంది. మీ యొక్క కస్టమర్ డేటా మీ యొక్క ఫ్రెండ్షిప్ సెటిల్ అయిపోతుంది. ఎప్పుడు పాత నీరు పోతున్నారా కొత్త నీరు వస్తున్నారా అప్పుడే బిజినెస్కి మీకు ఆయువు పట్టవద్దు. ఏదో తాత్కాలికంగా వచ్చే దాన్ని మీరు నమ్ముకోవద్దు. అంటే ఒక వించుల్లో